దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్కి కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న భారతీయులు 140 కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ, శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించి ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. When the issue of 370 came, I said, I am the first person to support it. Our party will support it. ఆ కాశ్మీర్ దగ్గర వాడు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ కింద దేశం అధ్యక్ష తీసి గట్టి కొడితే పోతాడ. మనం ఎక్కడ, మన సంఖ్య ఎక్కడ, వాళ్ళు ఎక్కడ. పొద్దున పట్టుకొని గుంజుడు, సాయంత్రం కమీజ్ గుంజుడు, బార్డర్ మీద సైనికులు చంపుడు, రోజు న్యూసెన్స్ వ్యాలీ. కాశ్మీర్ అడ్డం పెట్టుకుని కాశ్మీర్ మాదంటే మీదంటే ఎప్పుడో తెగాలి పంచాయతీ. ఆ దేశ సమస్య, దేశం రక్షణ. ఐ సెడ్, వీ సెడ్ yes, we support this. అన్ని పార్టీలు సపోర్ట్ చేయకపోవచ్చు, మా పాలసీ మాది. హియర్ ఇన్ దిస్, యాజ్ పర్ దిస్ మ్యాటర్ ఇస్ కన్సర్న్, మా అభిప్రాయాలు, మా మజిల్స్ అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు. ఎస్, వీఆర్ హ్యావింగ్ ది సేమ్ ఐడియాలజీ యాజ్ పర్ దిస్ ఇష్యూ ఇస్ కన్సర్న్. కాబట్టి నేనేమంటున్నా అంటే, దీనికి ఏదో వాడిని ముడిపెట్టి మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం, అది ఉల్టా పల్టా మాట్లాడడం. మేము ద సిచ్యువేషన్ ఈజ్ సార్, వీఆర్ రైజింగ్ సర్టెన్ డౌట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. వీఆర్ రైజింగ్ దోస్ పాయింట్. ప్లీజ్ ఆన్సర్ దెమ్, ప్లీజ్ సాటిస్ఫై దెమ్. వీఆర్ ఆల్సో ఏ పార్టీ రిప్రజెంటింగ్ ద పీపుల్. మేము వ్యక్తిగత అభిప్రాయాలు కావు. కోటాను కోట్ల మంది, లక్షల మంది దేశంలో కన్ఫ్యూజ్ అవుతా ఉంటే, అందులో పేద వర్గాల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే, మహిళలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే, కూలీనాలు చేసుకుని బతికే సామాన్యులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే, సంచార జాతులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే, వాళ్ళకు లేని ఉత్పాతం లెక్క వాళ్ళకు భయోత్పాతమైన సిచ్యువేషన్ తేకండి. ఈ దేశానికి మంచిది కాదు. లేదు ఇది సిటిజన్షిప్ ఇచ్చేది తప్ప తీసుకునేది కాదు. ఇచ్చేది సాబ్సిడీ ఇచ్చేది, మరి దానికి ఎందుకు ఇంత రద్దాంతం? దేశంలో ఎవరైనా అదే లైన్ నిలబెట్టి లెక్క పెట్టి మనకు ఒక ఆడో మన్ను అఫిడవిట్ తీసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చేసేయండి. కానీ ఈ కాగితం దే, ఆ కాగితం దే, లేని కాగితాలు తెమ్మని ఏదో దాని మీద కూర్చు కాలా హే డౌట్ వస్తుంది కదా.